అత్తమ్మ టీవీలో ఈరోజు టమాటా పచ్చిమిరపకాయల చట్నీ నేర్చుకుందాం. బ్రేక్ఫాస్ట్కి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చిమిరపకాయల చట్నీకి కావలసిన పదార్థాలు: టమాటాలు పావు కేజీ, పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి, మీ రుచికి తగ్గట్టుగా సరిచూసుకోండి. చిన్న అల్లం ముక్క, ఆమ్లా సైజ్ అయితే సరిపోతుంది. కరివేపాకులు తాలింపు కోసం, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు. టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించడానికి. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా దాకపెట్టి నూనె వేసి వేడి చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లా తీసుకోండి. అందులో అల్లం ముక్కను వేయండి. అదే నూనెలో కట్ చేసుకున్న టమాటాలు వేసి 5 నిమిషాల పాటు వేయించండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మూత పెట్టి వేయిస్తే బాగా మగ్గుతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేయండి. చూసారు కదా, టమాటాలు బాగా ఉడుకుతున్నాయి. మూత పెట్టి సిమ్లో పెట్టి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇలా చట్నీ రెడీ అయింది. తాలింపు వేసుకొని తాలింపుని చట్నీలో కలపండి. నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత ఆ తాలింపుని తీసుకొని చట్నీలో కలిపి బాగా కలియబెట్టండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా పచ్చిమిరపకాయల చట్నీ రెడీ అయింది. ఇది బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, వడకి ఎంతో బాగుంటుంది. ఈ చట్నీ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.